హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం క్లాస్ 39 గురించి తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము అంటే ఇక్కడ స్టేటస్ సెంటెన్సెస్ని వేర్ అనే దాన్ని ఉపయోగించి ప్రెజెంట్ టెన్స్లో ఎలా రాయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు క్లాస్ 40 వచ్చేసరికి ఇదే స్టేటస్ సెంటెన్సెస్ని వేర్ అనే దాన్ని ఉపయోగిస్తూ పాస్ట్ టెన్స్లో ఎలా రాయాలి, వేర్ అనే దాన్ని ఉపయోగిస్తూ చేసేటటువంటి ఈ సెంటెన్సెస్ ఇంటరాగేటివ్గా ఉంటాయి, అంటే క్వశ్చనరీగా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే వేర్ అనే దాన్ని ఉపయోగిస్తాం, హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, ఆ తర్వాత పర్సన్ ఉంటుంది. దీంతో మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు ఈ హెల్పింగ్ వెర్బ్లో ఇప్పుడు రాసే వాటిలో పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ రిలేటెడ్ హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లో అయితే మరి ఐకి యామ్ వస్తుంది. అదే ఇప్పుడు మనం పాస్ట్లో రాస్తున్నాం కాబట్టి వాజ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వి అనంగంలోనే ఆర్ వస్తుంది ప్రజెంట్ టెన్స్లో అయితే. ఇప్పుడు మనం పాస్ట్లో కాబట్టి ఆర్కు బదులు వర్ రాస్తాం. అదేవిధంగా ఆర్ ఉన్న చోటల్లా వర్ రాసుకుంటాము. ఇక థర్డ్ పర్సన్ సింగులర్ ప్రజెంట్ టెన్స్లో ఈజ్ వచ్చింది. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో రాస్తున్నాం కాబట్టి వాజ్ వస్తుంది. అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే ఆర్ ఉంది కాబట్టి వర్ వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ యామ్ వస్తే అది పాస్ట్కి వచ్చేసరికి వాజ్ అవుతుంది. అదేవిధంగా ఈజ్ ఉంటే అది పాస్ట్ టెన్స్లో వాజ్గానే రాస్తాం దాన్ని కూడా. ఈ ఈజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఫస్ట్ పర్సన్ సింగులర్ వస్తే యామ్ వస్తుంది. ఈ రెండిటికి వాజే రాస్తాము. అయితే ఇప్పుడు ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఆర్ ఉన్న చోటల్లా పాస్ట్ టెన్స్లో అది వర్గా మారుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. వేర్ వాజ్ ఐ అంటే నేను ఎక్కడ ఉండేవాడిని అని అర్థం వస్తుంది. వేర్ వర్ వి అంటే మేము ఎక్కడ ఉండేవాళ్ళం అని అర్థం వస్తుంది గతంలో. వేర్ వర్ యు అంటే నీవు ఎక్కడ ఉండేవాడివి అని వస్తుంది. అదే ప్లూరల్ అయితే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం వేర్ వాజ్ హీ అని అంటే అతడు ఎక్కడ ఉండేవాడు. వేర్ వాజ్ షీ అంటే ఆమె ఎక్కడ ఉండేది. వేర్ వాజ్ ఇట్ అంటే అది ఎక్కడ ఉండేది. వేర్ వాజ్ దిస్ అంటే ఇది ఎక్కడ ఉండేది. వేర్ వాజ్ దట్ అంటే అది ఎక్కడ ఉండేది. ఇప్పుడు మనం చూస్తే వే వర్ దే అంటే వారు ఎక్కడ ఉండేవాళ్ళు గతంలో. వేర్ వర్ దీస్ ఇవి ఎక్కడ ఉండేవి. వేర్ వర్ ధోస్ అంటే అవి ఎక్కడ ఉండేవి అనే అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఈ క్లాస్ నెంబర్ ఎంత అంటే క్లాస్ 40. క్లాస్ 40 గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు షేర్ చేస్తూనే వారికి చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. మనం వింటే సరిపోదు, వినాలి, ఆ తర్వాత రిటర్న్గా ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత ఓరల్గా ప్రాక్టీస్ చేయాలి. ఈ మూడు ఉంటేనే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి.